చాలామంది తండ్రులు వాళ్ళ లైఫ్ కుటుంబం కోసం సాక్రిఫైస్ చేసే క్రమంలో వాళ్ళ లైఫ్నే వాళ్ళు మిస్ అయిపోతుంటారు. కూతురికి ఏం చేద్దాం, కొడుకు ఏం చేద్దాం, ఇంటికి ఏం చేద్దాం, జీతం ఎట్లా, ఈఎంఐలు ఎట్లా, ఇదే ధ్యాసతో ఈ క్యాలిక్యులేషన్తోనే వెళ్ళిపోతుంది. రైట్ బ్రెయిన్లో కొంచెం మంచిగా తిందాం, కొంచెం మంచి బట్టలు కట్టుకుందాం, ఎక్కడికైనా వెళ్దాం, కొంచెం సంతోషంగా గడుపుదాం అనే ఫీలింగ్స్, ఆలోచనలు ఉండకుండా రైట్ బ్రెయిన్ని స్విచ్ ఆఫ్ చేసి లెఫ్ట్ బ్రెయిన్తో మాత్రమే బతుకుతుంటారు. రైట్ సైడ్ బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ సైడ్ బ్రెయిన్లోనే సృజనాత్మకత ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. దేవుడు మనిషిని ఎలా సృజించాడు అంటే కేవలం లెక్కల కోసమే సృజించలేదు. లెక్కలు అవసరమే జీవితంలో. సృజనాత్మకత అనేది ఉంటుంది. రంగుల ప్రపంచమును దేవుడు మనకిచ్చాడు, ఆ దిశగాను ప్రయాణం చేయాలి. లెక్కల జీవితం రెండు కూడా కలిపి ఉన్నప్పుడే జీవితం ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఈ నరాలన్నీ ఉబ్బి ప్రెషర్ ఎక్కువైపోయి, బీపీ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి సడన్గా పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే హార్మోన్ పేరు ఏంటంటే డోపమైన్. అంటే వాళ్ళు ఆ ఒత్తిడిని తగ్గిస్తారు. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. అంటే నా పరిస్థితులు బాగలేవు ఈ రోజున, నా జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, నా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ నేను వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు, నా ప్రభువు శక్తిమంతుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడనేటువంటి ధైర్యమును బట్టి ఆయనలో నేను ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్ నాలో రిలీజ్ అవ్వకుండా ఆ డోపమైన్ నాలో ఎప్పుడు ఉండేటట్టుగా ఉంటుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా జరగాల్సిన విషయం ఏంటంటే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగాలి. ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా జరగదో అప్పుడే లేనిపోని జబ్బులన్నీ వస్తాయి. మరి రక్త ప్రసరణ ఎప్పుడు బాగా జరుగుతుందంటే సంతోషంగా ఉండే వ్యక్తిలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎవరైతే ఎప్పుడు చూసినా దిగాలుగా దిగులు పడుతూ బాధపడుతూ కూర్చొని ఒకటేమైనా వరి అవుతా ఉన్నాయి, ఇంటికి వచ్చిన చుట్టాలకి వరి ఆ బాధలు చెప్తాం, మనం ఏ చుట్టాలు ఇంటికి పోయినా అలాగే బాధలు చెప్తాం. పొరపాటున మంచి చీర కట్టుకున్నాం అంటే ఆ చీరను చూసి నమ్మకాకులే, చీర 200, లోపల ఉన్న బాధలు ఎంతో తెలుసా. ఎప్పుడు ఆ బాధ అనే ఫీలింగ్లో ఉండడం వల్ల ఆ కార్టిజోల్ అనే హార్మోన్ ఎంతకాలం అయితే రిలీజ్ అవుతుందో ఆ వ్యక్తిలో బ్లడ్ అనేది సక్రమంగా ప్రవహించదు. బ్లడ్ సక్రమంగా ప్రవహించకపోతే అతను ఆరోగ్యంగా ఉండడు. ఏ వ్యక్తులైతే బ్లడ్ సక్రమంగా ప్రవహిస్తుందో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. అలా ప్రవహించాలంటే రిలీజ్ అవ్వాలి. ఎప్పుడు చూసినా యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న మనుషులందరినీ చూసినప్పుడు వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళలో ఉన్న సిని తొలగించి వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ మేము చేస్తున్న పని కూడా ఏంటి అని అంటే రకరకాల దిగులుతో, రకరకాల బాధలతో, రకరకాల కష్టాలతో, వ్యాధులతో, సమస్యలతో మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీలో రిలీజ్ అయ్యే మేము ప్రయత్నం చేస్తున్నాం.